నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల వ్యూహకర్త పీకే ప్రశాంత్ కిషోర్ చాలా రోజుల నుంచి కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని చెప్తున్నాడు. రీసెంట్గా రవిప్రకాష్ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే మాట అనడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మైనస్గా మారనుంది అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రశాంత్ కిషోర్ చాలా రోజుల నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని చెప్తూ ఉన్నారు. రీసెంట్గా రవిప్రకాష్ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే మాట అన్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం అవ్వచ్చు అని అనుకుంటున్నారా? అందుకనేనా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో ఆల్ ఆఫ్ సడన్గా మీటింగ్ పెట్టి అందులో ప్రశాంత్ కిషోర్ గురించి చాలాసేపు మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఏమంటారు? సో ఒక విధంగా చెప్పాలంటే పీకే అనేవాడు ఈ రోజుని ఈ దేశంలో ఒక బ్రాండ్ అమ్మ. యాక్చువల్గా ఒక వ్యూహకర్తగా ఇప్పుడు ఈ రోజున చాలామంది వ్యూహకర్తలు ఉన్నారు దేశంలో. ఒక విధంగా చెప్పాలంటే పీకే స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. సో వివిధ రంగాల్లో వివిధ పార్టీలకు పనిచేస్తున్నారు చాలామంది. సో వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట చూస్తే వీళ్ళంతా కూడా స్కూల్ ఆఫ్ ప్రశాంత్ కిషోరే. సో 2014లో జగన్ గారు ఘోర ఓటమి పొందిన తర్వాత దిక్కు తోచని స్థితిలో, అంటే చుక్కాని లేని నావలాగా నడి సముద్రంలో ఏ విధంగా అయితే నావ తీరం చేరుకోవడానికి ఇబ్బంది పడుతుందో ఆ విధంగా ఉన్న సమయంలో వీళ్ళని పట్టుకుని పీకేని బతుకుని పీకేని వచ్చి వ్యూహకర్తగా పెట్టుకోవడం జరిగింది. సో పీకే పెరిగిన వాతావరణం, అతని రాష్ట్రం చూస్తే మీరు మనకంటా కూడా కులాల కుంపట్లు, కులాల కురుక్షేత్రం ఎక్కువ ఎక్కడ బీహార్లో. సో అటువంటి వాతావరణంలో పెరిగిన అతనికి బాగా తెలుసు ఏ విధంగా రాజకీయం చేయాలి, ఏ విధంగా చేస్తే ఓట్లు వస్తాయి, ఏ విధంగా చేస్తే మనం రాజకీయ నాయకులకు మనుగడ ఉంటుంది అన్నది బాగా స్టడీ చేసిన వ్యక్తి. కాబట్టి ఆ రోజున ఇటు కోడికత్తి డ్రామా తీసుకున్నా, లేకపోతే వాళ్ళ చిన్నాన్న మర్డర్ ఎపిసోడ్ తీసుకున్నా, లేకపోతే కులాల మధ్యన మతాల మధ్యన ఈ యొక్క కుంపట్లు చూస్తే కూడా కులాల ఏపీలో మతం పేరుతోటి మోసాలు మాయలు, ఇటు కులం పేరుతో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా పీకే యొక్క గేమే. సో ఫైనల్గా పీకే సక్సీడ్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించాడు. ఇదే పీకే జగన్మోహన్ రెడ్డికి ఐడియాలు ఇస్తూ వర్క్ చేస్తున్న సమయంలో ఈవెన్ వాళ్ళ వైసీపీ ప్లీనరీకి కూడా ఒక ముఖ్య అతిథిగా ఇతన్ని ఆహ్వానించడం జరిగింది. సో ఎవరి దగ్గర చూసినా కూడా, ఏ నాయకుడి దగ్గర చూసినా కూడా పీకే గురించి గొప్పగా పొగుడుతూ పీకే డెఫినెట్గా మనల్ని నెగ్గిస్తాడు, పీకే మనకు హెల్ప్ చేస్తున్నాడు అది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బావటంగానే చాలామంది దగ్గర పొగడుతూ కూడా చూసాం మనం. ఆల్ ఆఫ్ సడన్ మొన్న ఈ యొక్క రవిప్రకాష్ గారి యొక్క ఛానల్ ఉంది కదా, ఆర్టీవీకి ఒక రోజు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తప్పిదాల వలన, జగన్ చేసిన పొరపాట్ల వలన ఘోరంగా ఓడిపోతున్నాడని చెప్పడం జరిగింది. సో దాన్ని మనసులో పెట్టుకుని అంతకుముందు అతను చేసిందంతా మర్చిపోయి, ఈవెన్ ఈ రోజున ఎవరైతే ఐపాక్ టీం తన దగ్గరలో ఈ రిషిరాజ్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అది స్కూల్ ఆఫ్ పీకే. ఆయనకి ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం ఆయన గైడెన్స్లో నడిచేవాళ్ళే, ఆయన గైడెన్స్లో తిరిగేవాళ్ళు అంతా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభినందిస్తూ పీకే ఈజ్ నథింగ్, అంతా కూడా ఐపాక్ టీమే, ఘనతంతా ఐపాక్ అని చెప్పడం కూడా అతని యొక్క కృతజ్ఞతాభావానికి, మన సామెత చెబుతారు కదా, ఏరు దాటిన తర్వాత నావా తగలేసాడు అన్నట్టుగా దానికి నిదర్శనంగా తీసుకోవచ్చు. అంతకుముందు పీకే లేకపోతే నేను లేను, పీకే నా విజయం వెనకాల పీకే ఉన్నాడని చెప్పిన వ్యక్తి ఆల్ ఆఫ్ సడన్ ఆ రోజున ఆ ఇంటర్వ్యూ తర్వాత మొన్న ఈ విధంగా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క దగుల్బాజీ యొక్క వ్యక్తిత్వానికి, ఆ దగుల్బాజీ రాజకీయానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క మనోభావం ఏంటంటే, ఏదైతే పీకే మాట్లాడిన ఇంటర్వ్యూని ప్రజలు విశ్వసించారని, దానివల్ల తనకి ఓట్ బ్యాంక్ లాస్ అయిందని, ప్రజలు కొంతమంది తనకు వ్యతిరేకంగా ఓటేశారనే ఇంటర్వ్యూ ప్రభావం వల్ల అని ఏదో మనసులో పెట్టుకుని ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. అంటే జనరల్లీ మీటింగ్ అనేది అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత, పోలింగ్ అయిన తర్వాత
పార్టీ క్యాడర్తోనూ లేకపోతే పార్టీ నేతలతోనూ జనరల్లీ ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పని చేయకుండా ఐపాక్ టీంతో మాత్రం మీటింగ్ అరేంజ్ చేశారు. సో అందులోనే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు అన్నారు, ఈసారి ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి రాడు, ఆయన తప్పిదాలు ఆయనకి, ఎందుకంటే సంపదను సృష్టించుకుంటా సంక్షేమం అని చెప్పేసి అని తిరుగుతుండడం వల్ల కూడా ఇబ్బంది అవుతుందని ఆయన కూడా ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇదే కామెంట్ చేశారు. అప్పుడేమీ సరిగ్గా స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ మీటింగ్లో ఇలాగా పీకేని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది? సో అంటే తన చుట్టూ ఉన్న సలహాదారులు, తన చుట్టూ ఉన్న కొంత ఎవరైతే ఆ యొక్క కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే సజ్జల భార్గవరెడ్డి కానీ ఇది ఏదైతే ఒక ఎలక్షన్ ముందు 1 డే ముందు జరిగిన ఈ ఇంటర్వ్యూ మూలంగా మన మీద ఇంపాక్ట్ పడింది, అది మైనస్ ఇంపాక్ట్ పడింది. సో ప్రజల్లో ఒక నెగిటివ్గా వెళ్ళింది ఇది. సో కాబట్టి దానివల్ల మనకి కొంత ఓట్లు లాస్ అయ్యాం అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బహుశా ఆ యొక్క ఆ ఇన్సిడెంట్ వలన ఆ మనసులో ఆ యొక్క ఆ ద్వేషం, ఆ ఈర్ష్య వలన కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో అందుకునే అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఆ యొక్క ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లాస్ట్లో కూడా ఒక ఉదంతం చెప్పుకొచ్చాడు ఆయన. కృతజ్ఞత అనేది లేకపోవటం కూడా మహా ఘోరం, అది మహా పాపం అని భగవద్గీతలో కూడా ఉంది. సో ఎవరికైనా సరే మనం మెప్పు పొందినప్పుడు, మన సహాయం పొందినప్పుడు అట్లీస్ట్ మనం వాళ్ళతో కృతజ్ఞతాభావంగా ఉండాలి. అది ఆ విధంగా లేకపోవడం అనేది కూడా అది చాలా పెద్ద పొరపాటు, ఇది గీతలో కూడా ఉందని చెప్పి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు ఇతను, ఈ విధంగా కామెంట్ చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కూడా హింట్ చేసినట్టుగానే మనం భావించవచ్చు. ఓకే. సో అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి పోలింగ్ అయిన తర్వాత ఐపాక్తో ఉన్నటువంటి మీటింగ్లు ఇలా పీకేని టార్గెట్ చేయడం అండ్ ఖచ్చితంగా మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. సో అదంతా బూస్టప్ ఇవ్వడం కోసం ఐపాక్ మెంబర్స్కి బూస్టప్ ఇవ్వాల్సిన పని ఏమి లేదు. కేవలం ఏంటంటే ఐపాక్ ద్వారా ఈ వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకుని తన కేడర్కి, తన నాయకులకి కాస్త మనోస్థైర్యాన్ని ఇవ్వడానికి. ఇప్పుడు మనం ఓడిపోతున్నామని తెలిస్తే రేపొద్దున ఏదైతే ఇప్పుడు ఈ యొక్క పోలింగ్ అయిన తర్వాత మీరు ఈవీఎంస్ అన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడైతే భద్రపరిచారో అక్కడ రేపొద్దున వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎవడో ఒక్కడు కూడా అక్కడ కాపలాగా ఉండడు. ఇంక పోతుంది కదా మనకెందుకు పోయే పార్టీకి మనం ఎందుకని చెప్పి. సో కేవలం రేపొద్దున జరగబోయే గొడవలకో, జరుగుతున్న గొడవలకో, కాస్త మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నామని వాళ్ళందరినీ రెచ్చగొట్టడం కోసము ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యమైన మాటలు మాత్రమే తప్పించి ఎక్కడా కూడా దీంట్లో విషమెత్తి కూడా నిజం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మా.